అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. పిల్లరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి వరకు మరి అనుదినం ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నా. మంచిది. పిల్లలు గమనించండి, పౌలు కాలంలో అనేక సందర్భాల్లో పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థన యందు ఎడతెగక పట్టుదల కలిగి ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యను కొనసాగించినప్పుడు ఎన్నో కఠినమైన పరిస్థితులు అతనికి ఎదురయ్యాయి. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు తగినట్టుగా పౌలు లోబడి అనేక సేవకులను తయారు చేశాడు, అనేక మందిరాలు కట్టుకుంటూ వెళ్ళాడు, అనేక ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని తరఫీదు చేసుకుంటూ మరి దేవుని కొరకు జీవించగలిగాడు. అతను ఎక్కడ కూడా మరి ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా కానీ, దేవుని సేవకు ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ సేవను విడిచిపెట్టకుండా పరిచర్యలో ముందుకు సాగిపోయాడు. మొట్టమొదటి మనం గమనిస్తే, పౌలుకు దేవుడు దమస్కు ప్రాంతంలో ఎదురుపడి అతనితో మాట్లాడి, ఇదిగో నా ప్రజలను ఎందుకు హింసిస్తున్నావని ప్రభు చెప్పినప్పుడు, అయ్యా నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నా ప్రజలను హింసిస్తున్నావు కదా, వాళ్ళలో ఉన్నటువంటి దేవుడు నేను, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే ఆ క్షణమంతే దేవుడు అతనితో మాట్లాడి, చూడండి 3 దిన ఉపవాసం ఉండి, తద్వారా ఆ 3 దిన ఉపవాస ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే ఆ 3 దిన ఉపవాస ప్రార్థన బలమైన కార్యాలకు కదా, అంతేకాదు బలమైన కార్యాలే కాదు, బలమైన సేవ కొరకు దేవుడు తన జీవితాంతం, అంటే తన తుది శ్వాస విడిచే వరకు కూడా ఆ 3 దిన ఉపవాస ప్రార్థన అతనికి తోడ్పడింది. ఈరోజు మనం గమనించాలి, మనం కూడా ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉన్నాం, కానీ నిజమైన మార్పు మనలో ఉందా? నిజమైన భక్తి జీవితం, నిజమైన విశ్వాసం, నిజమైనటువంటి పరిచర్య, నమ్మకత్వం మనలో ఉందా? అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది యోబు గురించి. పూజ చేసేమందు భక్తిపరుడు ఒకడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించెను అని రాయబడింది. యోబు గురించి ఎంత చక్కగా రాయబడింది. మనం అందరం కూడా మాటలు విన్నాం, మనం అందరం కూడా ఆ మాటలు ఎన్నోసార్లు గ్రహించాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు ప్రార్థన యందు దేవుని యందు విశ్వాసం కలిగి ఎంతో మరి భారము కలిగి పరిచర్యను కొనసాగించాడు. ఎంతో మరి చదువుకున్నటువంటి వ్యక్తి, తన తండ్రి కుటుంబం ధనికమైన కుటుంబం అయినప్పటికీ తను చదువుకున్న ఆ డిగ్రీ పట్టాలని విడిచిపెట్టి ప్రభు సేవ కొరకే పరిగెత్తి అనేక ఆత్మలను సంపాదించగలిగాడు. అందుకే ఆయన మాట్లాడుతూ తిమోతి అన్నాడు, తిమోతి నేను పోరాడి తిని నా పరుగును తుదముట్టించానయ్యా, ఇక మీదట నువ్వు పోరాడు, నువ్వు పరిగెత్తు అని తిమోతి చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా గమనించాలి. నువ్వు ఒక సేవకునివే కానీ, సేవకురాలువే కానీ, లేదంటే ఆ సేవకుల కింద అసిస్టెంట్గా ఒకవేళ మీరు సేవ చేస్తున్నట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నది మాట, సేవలో ముందుకు పరిగెత్తండి, సమయం మనకి లేదు, సేవలో ముందుకు పరిగెత్తాలి మనం అందరం కూడా. ఎందుకంటే దేవుని రాకడకు సూచనలన్నీ నెరవేర్చబడ్డాయి. ఇక మిగిలింది ఆయన రాకడ మాత్రమే. కనుక ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వస్తారో తెలియదు కదా. మనం చూస్తే మరి దేవుని బిడ్డలే ఈ మధ్య కాలంలో భయంకరంగా మరి బైబిల్ గురించే, నీకు సత్యం తెలియదు, నీకు జ్ఞానం లేదు, నీకు బైబిల్ గురించి తెలియదు అని దేవుని పిల్లల్ని వక్రీకరించినట్టు మాట్లాడడం. అంతేకాదు వారిలో ఒక భయంకరమైనటువంటి దుర్బోధ ఉందని ఒకరినొకరు హేళన చేసుకుని మాట్లాడడం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇది చాలా మరి పేటరైపోతా ఉన్నది. కాబట్టి గమనించండి, ఇటు వాటి కొరకు మనల్ని ప్రభు పిలవలేదు, కానీ దేవుని పరిచయ కొరకు మనల్ని పిలిచాడు. కనుక ప్రియులరా, అందుకు ఆయన పరిచయ నిమిత్తం నమ్మకంగా
ముందుకు సాగిపోదాం కదా. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ పరలోకంలో ప్రభు డిసైడ్ చేస్తాడు. ఈరోజు నీకు లోకంలో సమస్త జ్ఞానం ఉండొచ్చు, నీకంటే చిన్న సేవకునికి జ్ఞానం లేకపోవచ్చు, కానీ అతను బోధించే దేశ ప్రభు గురించే, నీవు బోధించే దేశ ప్రభు గురించే. కానీ చదువుకున్న నీవు, జ్ఞానం ఉన్న నీవు ఎక్కువ తర్కవాదం చేస్తూ ఏదో అదేదో నేను గొప్పవాడిని అన్నట్టుగా, మరి సమస్త జ్ఞానం నాకే ఉంది అన్నట్టుగా అనే భావంతో కాకుండా మంచి భావంతో ముందుకు సాగుతూ దేవుని పరిచర్య, ఆత్మల సంపాదన కొరకు నువ్వు ముందుకెళ్తే ప్రభుని పట్ల ఉంటాడు. ఉదాహరణకి మనం చూస్తే మనకు ముందున్నటువంటి దైవ సేవకులు చూడండి, ఇటీవలే మరి మనం గమనించినట్లయితే ఎంతోమంది దైవ సేవకులు అంటే ఒక దినకర్ గారు కానీ, లేదంటే ఏసన్న గారు కానీ, భక్సింగ్ గారు కానీ, ఇలా చాలా మంది మన సేవకులు చూసుకుంటే వీళ్ళెంతో బలమైన సేవ చేసి ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు, లేదంటే ఎవరిని తర్కవాదం చేస్తూ వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదని ఎప్పుడు కూడా వాళ్ళ వీడియోస్ మీరు గమనించండి, విన్నట్లయితే ఎప్పుడు కూడా వాక్యమే ఉంటుంది, మనస్ఫూర్తిగా పరిచర్య ఉంటుంది, ఆత్మల భారం కలిగి వాళ్ళు సేవ చేశారు. కాబట్టి ఈరోజు మరి వేలలో మందిరాలు నిర్మించబడ్డాయి కదా. పట్టుమని కొడితే ఈరోజు డెబిట్ చేసే వాళ్ళ గమనించండి, పట్టుమని కొడితే మరి ఒక ప్రాంతంలో ఒక సంఘము, లేదంటే కొన్ని ప్రాంతాల్లో ఇంకొన్ని సంఘాలు ఉండవచ్చు కదా. ఒక 5 సంఘాలు, 10 సంఘాలు, లేదంటే 20 సంఘాలు, మరి వేల సంఘాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి తర్కవాదం చేయలేరు. కాబట్టి ప్రియులారా, దాని కొరకు ప్రభు మనం పిలవలే. పౌలు దేవుని పిలుపుకు తగినట్లుగా లోబడ్డాడు, ఆయన మాట విధేయత కలిగి జీవించాడు దేవుని మాట. అందుకే దేవుడు పౌలును వాడుకున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు మనల్ని వాటి కొరకు కాదండి, ఆత్మల సంపాదన కలిగి జీవించాలని ప్రభు మనల్ని పిలిచాడు. కాబట్టి ఒకసారి ఈ సంవత్సరం అంతా కూడా పరిచయం చేస్తాం, ఎన్ని ఆత్మలు రక్షించాం అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని ఇంకా అనేక ఆత్మలు మన చేతికి ఆయన అప్పచెప్తాడు. అందుకే బైబిల్లో మాట ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులైతే తమ్ముడు తాము తగ్గించుకొని, చూడండి అక్కడ రాయబడి ఉంది, దేవుని మాట ప్రకారం తగ్గించుకొని దేవుని సిలువ సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. కనుక ఆయన మాటకు లోబడి విధేయత కలిగి జీవించే వారిగా మనం ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించాలని ఆశపడతా ఉన్నా. చూడండి, ఎవరి కొరకో లేదంటే దేని కొరకో ఈ మాటలు తెలియజేయట్లేదు. క్రైస్తవ సమాజంలో ఇటువంటి పరిస్థితులు రావడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రపంచంలో అనేక ప్రజలు సత్యం తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది మరి హృదయంలో మార్పు చెంది ఉంటున్నారు. కాబట్టి అలాంటి నూతనంగా రక్షణ పొందిన వారు మరి దేవుని మాటలు విన్నప్పుడు వాళ్ళలో ఇంకా ఆసక్తి కలగాలి. అలా కలిగి ముందుకు సాగాలి తప్ప ఈ తర్కవాదాలు ఇలాంటివన్నీ చూసినప్పుడు కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకురా నాయన ఇటువంటి పరిస్థితి నాకు వద్దు, ఒకప్పుడే బాగుండే కాబట్టి ఇటువంటి పరిస్థితి నాకు వద్దని చాలా మంది కూడా ప్రభుని నమ్ముకొని కూడా వెనుకబడిపోయి మరలా యథావిధిగా పాత పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనందరం కూడా తిరిగి కదా, ప్రభు ఈ తర్కవాదం కొరకు మనం పిలవలేదు, కానీ దేవుని పరిచర్య కొరకు మనల్ని పిలిచాడు. కాబట్టి ఆయన పరిచర్యలో ముందుకు సాగుదాం, ఆత్మల భారం కలిగి జీవిద్దాం, అనేక ఆత్మలను సంపాదిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.